ఏపీ మెడికల్ కాలేజీలపై అధికార విపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. తాము అధికారంలోకి రాగానే కాలేజీల టెండర్లను రద్దు చేస్తామని జగన్ హెచ్చరించారు. ఇక జగన్ కు కౌంటర్ గా మంత్రులు రంగంలోకి దిగారు. జగన్ కట్టిన 17 కాలేజీలను చూపిస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. ఇంటికొక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడంట. ఇంటికొక వైద్యుడిని అందిద్దామని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఈ 17 కాలేజీల్లో ఇంకో కాలేజ్, ఇంకో మచ్చుతునక ఎక్కడంటే ఇది మార్కాపురం. జస్ట్ చూడండి ఒకసారి, ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చూడండి. ఇది మార్కాపురం మెడికల్ కాలేజ్. ఇందులో అడ్మిషన్స్ అయితే ఎక్కడ కూర్చొని చదువుకుంటారు విద్యార్థులు? కనీసం ఫ్యాకల్టీ ఇవ్వడానికైనా ఒక ఆస్కారం ఉందా? ఎంత పర్సంటేజ్ ఇందులో కంప్లీట్ అయ్యి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఆహా అనుకునే స్ట్రక్చర్ ఇది ఒకటి. నెక్స్ట్ స్ట్రక్చర్ బాపట్ల మెడికల్ కాలేజ్. ఇది ఇవన్నీ ఆయన 17 మెడికల్ కాలేజీలు నేను ఇచ్చాను అని చెప్తున్న దాంట్లో మచ్చుతునకలు ఇవన్నీ నేను చెప్తున్నవి. ఒకసారి ఇది చూడండి, ఒకసారి ఇది ఏ స్టేజ్లో ఉందో చూడండి. ఇవన్నీ కూడా ఈరోజు వాట్ ఎవర్ ఇట్ జగన్మోహన్ రెడ్డి నేను ఇచ్చాను మెడికల్ కాలేజీలు, వీటిలన్నింటినీ ప్రైవేటు పరం చేసేసి వైద్య విద్యని ప్రజలకి దూరం చేస్తున్నారు అన్న పదానికి ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి అదే ఉంది. వైసీపీ అధినేత జగన్ తీరుపై మంత్రి అనిత అసహనం వ్యక్తం చేశారు. పీపీపీ విధానం అంటే వాళ్లే కాలేజీలు నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తారని వివరించారు. అయితే కాలేజీల నిర్వహణ మొత్తం ప్రభుత్వానిదేనని క్లారిటీ ఇచ్చారు. కాలేజీలు తొందరగా నిర్మించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ఇక జగన్ నిర్వాహకం వల్లే పేదలు వైద్య విద్యకు దూరమయ్యారని విమర్శించారు. బెంగళూరులోని ఫుల్ టైం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్ట్ టైం వస్తారు. వచ్చినప్పుడు కూడా కొంత బురద తీసుకొచ్చుకుంటాడు. 2 గంటలు వాళ్ళ సొంత మీడియాలో కూర్చొని ఆ బురద జల్లడమే పరమావధిగా పెట్టుకొని బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుడతాడు. లండన్ మందులు మానేసి మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతున్నాడండి అని. అంటే అతనే మీ అందరికీ తెలుసు, పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పీపీపీ మోడల్ అనేసరికి ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. పీపీపీ మోడల్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండి. అందులో అడ్మిషన్స్ కానీ, అందులోని వైద్యం అందించడం కానీ ఎవ్రీథింగ్ కూడా ఈరోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉండే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే పర్టికులర్గా వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, కన్స్ట్రక్షన్ చేస్తారు, 33 years లీజ్ ఉంటుంది. అన్నీ ఆ సమయంలోని కూడా డెఫినెట్గా మొత్తం ఆపరేషన్ సిస్టమ్ అంతా కూడా గవర్నమెంట్ చేస్తుంది. అందులో అడ్మిషన్స్ కూడా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే జరుగుతాయి. ఈరోజు కొత్తగా పీపీపీ మోడల్లో ఏదో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి వైద్య కళాశాలలో ఉన్న సీట్లను అమ్ముకుంటుంది అని మీరు అంటున్నారు. కానీ యాజ్ పర్ ఎన్ఎంసి రూల్స్ ప్రకారం కూడా 1999 యాక్ట్ ప్రకారం కూడా పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ ఇవ్వచ్చు అని నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా ధృవీకరించింది. తొందరగా పని అవ్వాలి, తొందరగా ఈరోజు మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవ్వాలి. అయితే మెడికల్ కాలేజీల విషయంలో జగన్ చేసిన కామెంట్స్ వెరీ బోల్డ్గా కామెంట్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇందులో దాయాల్సిందేమీ లేదు, జగన్ సూటిగా చెప్పారని, కాలేజీలు అమ్మేయడం పెట్టుబడులు ఎలా అవుతాయని నిలదీశారు ఆయన. మెడికల్ కాలేజీలను అమ్మేస్తుంటే తాము చూస్తూ ఊరుకోబోమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పి మరొకటి చేసేటటువంటి తత్వం కలిగినటువంటి నాయకుడు కాదు. ఈజ్ ఎ వెరీ బోల్డ్ మ్యాన్. జరగబోయే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇది బెదిరింపని మీరు అనుకుంటే సరిపోదు. లేదు ఈనాడు రాస్తే సరిపోదు, లేదు ఆంధ్రజ్యోతి రాస్తే సరిపోదు, లేదు చంద్రబాబు నాయుడు రాస్తే సరిపోదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తే సరిపోదు, లేదు లోకేష్ చెప్తే సరిపోదు. చాలా స్పష్టంగా చెప్పారు. దట్ విల్ రీటరేట్ ఇన్ మై ప్రెస్ మీట్ ఆల్సో. ఏం చెప్పదలుచుకున్నామంటే మా పార్టీ తరఫున, అయ్యా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలు నిర్మించి మెడికల్ కాలేజీల ద్వారా పేద ప్రజానీకానికి మేలు చేయాలని ప్రయత్నం చేస్తే మీరొచ్చి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు. అయ్యా కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే రండి అని అడుగుతున్నారు. ఆ కొనే వాళ్ళకి చెప్తున్నాం, మీరు తొందరపడి కొన్నారా, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొన్నవి క్యాన్సిల్ చేస్తాం అని చెప్తున్నాం. వెరీ బోల్డ్. దీనిలో ఏమీ సందేహం ఏమీ లేదు.